ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యాని. ఈరోజు ఏంటంటే మనకి మార్చి నెలకు సంబంధించిన ఆతిథ్య సేవా టికెట్స్ బుకింగ్ గురించి నేను చెప్పబోతున్నాను. ముందు టీటీడీ దేవస్థానం ఓఆర్జీ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఇక్కడ మనకి శ్రీవారి ఆతిథ్య సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా మనకి 18వ తేదీని ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆతిథ్య సేవా టికెట్స్ అనేది మనకి రిలీజ్ చేశారండి. దాన్ని ఎలా బుక్ చేసుకోవాలి, దానికి బుక్ చేసుకోవడానికి విధి విధానాలు ఏంటి అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు వీడియోని చూడండి. ముందుకేంటంటే లాగిన్ అనే దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మొబైల్ నెంబర్ అనేది అందులో ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ నెంబర్ అనేది దాంట్లో ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ డిప్ విధానం కాబట్టి మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ చూడండి క్లిక్ హియర్ అని ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనకి శ్రీవారి సేవ అని ఇచ్చాడు. లేదా ఇక్కడ ఆన్లైన్లో కూడా మనకి శ్రీవారి ఎలక్ట్రానిక్ డిప్ విధానం అని ఇచ్చాడు. ఇది మీరు క్లిక్ చేసుకుంటే మీరు ఎలక్ట్రానిక్ డిప్ విధానానికి వెళ్తారు. దాంట్లో అంటే ఇది బుక్ చేసుకున్న 180 రోజులు అంటే దాదాపుగా 6 నెలల వరకు ఎటువంటి ఆతిథ్య సేవల్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉండదు. అలాగే సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే మనం ఈ ఆతిథ్య సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కంపల్సరీగా మీ ఆధార్ నెంబర్ బేస్ చేసుకొని ఈ ఆతిథ్య సేవ టికెట్స్ అనేది బుక్ చేసుకోవాలి. కాబట్టి ఒకసారి చూడండి హియర్ రీడ్ అని చెప్పి క్లిక్ చేసుకుని కంటిన్యూ అనగానే ఇక్కడ మీ పేరు అని ఇస్తాడు. నేను రఫ్గా ఏంటంటే పేరు అది ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇక్కడ మనం ముందుగానే టైప్ చేసి పెట్టుకుంటే కనుక మన మెయిల్ ఐడీలు పాస్వర్డ్లు అవి ఇందులో ఎంటర్ చేసేయాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిల్ ఐడి అడ్రస్ ఇచ్చాడు. కంట్రీ ఇండియా, స్టేట్ ఆంధ్రప్రదేశ్, అక్కడ ఏ ఊరు అనుకుంటున్నారో ఆ ఊరు పేరు అనేది మీరు టైప్ చేసి పెట్టుకోండి. పిన్ కోడ్ అయితే పిన్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేసుకోండి. ఎంతమంది ఆతిథ్య సేవలో పాల్గొంటున్నారంటే మినిమం 2 మెంబర్స్ కాబట్టి 2 మెంబర్స్ లిస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. ఆ 2 మెంబర్స్ పేర్లు అనేది ఇందులో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది లక్కీ డిప్ విధానం కాబట్టి ఎవరికి మనకి లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతాం అనేది మనం చెప్పలేమండి. 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి అనేది లక్కీ డిప్ తీయడం జరుగుతుంది. కాబట్టి ఆ లక్కీ డిప్లో కనుక మనకు వస్తే వెంటనే ఏంటంటే మనకి ఇది ఎనేబుల్ అవుతుందండి పేమెంట్ ఆప్షను మన మెయిల్కి. నెక్స్ట్ ఏంటంటే మన ఫోన్కి కూడా మెసేజ్ రావడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఆ పేమెంట్ అనేది మనం కట్టేస్తే మనం ఆతిథ్య సేవలో మార్చి నెలలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించగలరు. ఓకేనా. జస్ట్ ఏంటంటే నేను ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. 2 పిల్గ్రిమ్స్ అలాగే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఏ ఊరు నుంచి అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఎంటర్ చేయడం జరిగిందండి. ఓకేనా. ఒకసారి చూడండి. ఓకే. కంటిన్యూ అనగానే దీంట్లో ఏంటంటే మనకు 4 రకాల ఆతిథ్య సేవలు ఇచ్చారండి. దీన్నే మనం మొదటి గడప ఆతిథ్య సేవలు అంటాము, తొలి దర్శనం ఆతిథ్య సేవలు అంటాము. ఓకేనా. ముందు నుంచి మనం స్వామిని ఎక్కువసేపు చూడడానికి ఉపయోగించే ఆతిథ్య సేవ టికెట్స్ అంటాము. ఇవన్నీ లక్కీ డిప్ విధానం అండి. ఫస్ట్ ఏంటంటే మనకి తోమాల సేవ అండి. తోమాల సేవ వచ్చేసరికి ఏంటంటే 220 రూపాయలు ఉంటుందండి పర్సన్కి. ఉదయం 3:30కి మనకి తోమాల సేవ ఉంటుంది. రిపోర్టింగ్ టైం 3 అండి. అలాగే అర్చన వచ్చేసరికి ఏంటంటే మనకి 220 రూపాయలు ఉంటుందండి. అర్చన టైం వస్తే 4:30, రిపోర్టింగ్ టైం 4కి. అలాగే అష్టదళ పాదపద్మ పూజ అండి. ఇది 1250 రూపాయలు ఉంటుందండి. ఇది హైయెస్ట్ కాస్ట్ ఉంది. సేవా టైం 9 గంటలకి ఉదయం, రిపోర్టింగ్ టైం 8:30. ఓకే. సుప్రభాతం వచ్చేసరికి ఏంటంటే రిపోర్టింగ్ టైము మనకి 2 సేవా టైం 3కి. టికెట్ కాస్ట్ 120 రూపాయలు. ఇవి మనకి ఇచ్చిందండి. ఇది లక్కీ డిప్ విధానంతో చేస్తారు. ఈ సేవా టికెట్స్ అనేది క్లిక్ చేసుకోండి. నేను అన్ని డేట్స్కి క్లిక్ చేసుకున్నాను. ఏది వస్తుందో తెలియదు కాబట్టి మొత్తం అన్నీ చెక్ చేసుకోవడం జరిగింది. ఓకే చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. లక్కీ డిప్ విధానం వస్తుంది. ఈ రోజుతో మనకి ఆతిథ్య సేవా టికెట్స్ రిజిస్ట్రేషన్ అనేది క్లోజింగ్ టైం కాబట్టి మరింతమంది భక్తులు ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని స్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా నా ఛానల్ తరఫు నుంచి నేను కోరుతున్నాను. నా వీడియోలోగా
కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింతమంది భక్తులకు చేరువవుతుంది. చాలామంది భక్తులు చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, అలాగే లైక్ చేయట్లేదు. లైక్ చేసుకోండి, మరింత ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొచ్చి నేను ఇవ్వగలుగుతాను. ఓకేనా? ఓం నమో వెంకటేశయ్య. అలాగే జనవరి నెలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా టీటీడీ దేవస్థానం వాళ్ళు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. ఈ వైకుంఠ దర్శనం టికెట్స్ కూడా మనకి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వైకుంఠ ఏకాదశి పర్వదినం మనకి జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ పర్వదినం సందర్భంగా ఉంటుందండి. వైకుంఠ ఏకాదశి టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి శ్యామలారావు గారు, టీటీడీ ఈఓ గారు కలిసి తిరుమల ఏంటంటే వైకుంఠ ఏకాదశి టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అది ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి దాకా పూర్తిగా చూడండి, మీకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఇక వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి ట్రస్ట్ టికెట్స్ 10 రోజులకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. అలాగే 24వ తేదీ ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వారా టికెట్లు 10 రోజులకి టోకెన్స్, ఆన్లైన్ టోకెన్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల్లో వైకుంఠ ఏకాదశి దర్శనాలు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాల్లో ఆఫ్లైన్లో ఈ వైకుంఠ ఏకాదశి ఎస్ఎస్డి టోకెన్ టికెట్స్ కేటాయించడం జరిగింది. అవి ఎక్కడెక్కడ ఇస్తారు అనేది నేను వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎవరిదాకా చూడండి. ఓకే? ఎంఆర్పి పల్లి, జీవకోన, రామానాయుడు స్కూలు, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుపతిలోని కౌస్తుభం, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు ఇస్తున్నారండి. కాబట్టి ఏంటంటే ఇవి ఎస్ఎస్డి టోకెన్స్, ఈ 10 రోజులకు సంబంధించిన టోకెన్స్ మనకి ఈ 8 కేంద్రాల్లోనూ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో తీసుకోవచ్చు. మీకున్న వెసులుబాటు ప్రకారం ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో తీసుకుంటే ఆఫ్లైన్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఆన్లైన్లో ట్రై చేసుకోండి. అలాగే టోకెన్లు జారీ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఈవో గారు తెలియజేయడం జరిగింది. కంపల్సరీగా ప్రతి ఒక్క భక్తులు ఆధార్ కార్డుతో ఈ టికెట్లకి నమోదు చేసుకోవడం రావాలని కోరారు. ఓకేనా? నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4:30కు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా వేద ఆశీర్వచనాలు రద్దు చేశామని చెప్పారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం అనేది మనకి మాడవీధుల్లో తిరగడం జరుగుతుంది. అలాగే వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5 గంటల నుంచి 6:30 వరకు శ్రీవారి పుష్కరంలో స్వామివారికి చక్రస్థానం అనేది జరుగుతుంది. గోవిందమాల భక్తులకు ఎటువంటి ప్రత్యేక దర్శనాలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు అన్నప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ విధంగా చెప్పడం జరిగింది. దీంట్లో పాలు, టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి పంపిణీ చేయడం జరుగుతుంది. రోజుకు 3,50,000 లడ్డూలు ఉంటాయండి. అలాగే అదనంగా 3,50,000 లడ్డూలు బఫర్ స్టాకు ఉంచామని టీటీడీ దేవస్థానం ఈవో జె శ్యామలారావు గారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మనం ఎప్పుడా ఎదురు చూస్తున్న వైకుంఠ ఏకాదశి టికెట్లకు సంబంధించిన సమాచారం కూడా టీటీడీ నుంచి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకొని మోక్షానికి పాత్రులు అవుతారని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. మరింతమందికి మన వీడియో అనేది చేరువవుతుంది. అందరికంటే ముందుగా సమాచారం ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఓం నమో వెంకటేశయ్య.